తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకు? ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పాలకపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలుగా కనబడతా ఉన్నాయి. సో అందుకే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు వస్తే 100% కాంగ్రెస్ పార్టీకి కనీసం 10 సీట్లు కూడా వస్తాయా రావా అనేటువంటి ఉద్దేశంలో కనబడతా ఉంది. కొత్వాల్గూడలో ఎకో పార్క్ ను ప్రారంభించినటువంటి అనంతరం ఓ పక్షికి ఆహారం తీపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, నిరాశ్రయుల్ని చేయం, భూ నిర్వాసితులకు మంచి పరిహారం చెల్లించే బాధ్యత నాది. సో ఇక్కడ భూ నిర్వాసితులు అనేది ఒక్కసారి గమనించినట్లయితే, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీ గుండె మీద చేసుకోండి. మీరు ఖమ్మం సంబంధించినటువంటి వెలుగుమట్ల సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది. సో మీరు ముఖ్యమంత్రి, మరి మీరు ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలి కదా. చేసే పరిస్థితులు ఉన్నారా? లేనట్టే కనబడతా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఏంటిది ఇదంతా? నేను బలహీనల పక్షం అంటాడు. ఎవరి బలహీనలు ఎవరు? వేమనారాయణ రెడ్డి బలహీనుడా? తుమ్మల నాగేశ్వరరావు బలహీనుడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలహీనుడా? ఎవరు బలహీనుడు? నువ్వు ఎవరు బలహీనల పక్షం? బలహీనులు అంటూ చెప్తున్నటువంటి నువ్వు ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు పేద ప్రజలని కంప్లీట్గా వాళ్ళ జీవితాల రోడ్లో పాలించినావు కదా. నువ్వు బలహీన పక్షం ఎక్కడి నాకు అర్థం కాదు. ఇంకా ఇంకేమంటారు? ఒత్తిళ్ళు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డా. ఇక మాదిగల గురించి మాట్లాడదాము, ఇక దాని గురించి మాట్లాడదాము. ఏమంటారు? ఒత్తిళ్ళు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డా, నాపై దాడులు జరిగితే అండగా నిలవాలి. ఈ ప్రభుత్వం మీది, మీరు కోరి తెచ్చుకున్నది. మాటలు మూటలతో గెలిచడం కాదు, మాటలు మూటలతోటి గెలిచడం కాదట. చెప్పేటి ఏమో సారంగనితులు, చేసేటి అన్ని అవే పనులు. ఇక్కడ మాటలతోటి మూటలతోటి గెలిచినావు. కేసీఆర్ ఏ విధంగానైతే మాటలతోటి గెలిచిండో ఫస్ట్ టర్మ్ 2014లో మాటలతో గెలిచిండు, 2018లో మాటలు మూటలతో గెలిచిండు. సేమ్ అదే ఫార్ములాను నువ్వు కూడా పాటించినావు కదా. మాటలు మూటలే కదా. విద్యాశాఖ ప్రక్షాళన చేస్తున్నాడట. ఏం ప్రక్షాళన చేస్తున్నావు రేవంత్? చెప్పు ఒక్కటి చెప్పు. నువ్వు విద్యాశాఖ ప్రక్షాళన చేస్తున్నావా? ఏమీ లేదు, ప్రక్షాళన లేదు, ఏం లేదు. అంత ఉత్తముచ్చలు తప్ప ఏముండదు. గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చింది, చెప్పులు కుట్టుకోమన్నది, వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చింది. మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈరోజు మాదిగల పక్షం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. తన పైన దాడులు జరిగితే మాదిగలు నిలబడాలట. అంటే నువ్వు రాజ్యం వెళ్తా ఉంటే నీ రాజ్యాన్ని కాపాడాల్సింది మాదిగలా? నీ రాజ్యాన్ని నీ పదవిని కాపాడాల్సింది మాదిగలా? కానీ మాదిగలకు నువ్వేం చేసినావు? మాదిగలకు నువ్వు చేసిందే పెద్ద ద్రోహం కదా. ఈరోజు వరంగల్ ఎంపీ మాదిగలకి ఇచ్చినావా? పెద్దపల్లి ఎంపీ మాదిగలకి ఇచ్చినావా? నాగర్ కర్నూలు ఎంపీ మాదిగలకి ఇచ్చినావా? మొత్తం నాన్ మాదిగలకి ఇచ్చినావు కదా. మరి మాదిగలు ఎందుకు నీకు అండగా నిలబడాలి? సరే, ఏమైనా ఎమ్మెల్సీలు మాదిగలకి ఇచ్చినావా? ఇవ్వలేదు. కనీసం రాజ్యసభ ఎంపీలు మాదిగలకి ఇచ్చినావా? ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చినట్టు? ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా దాదాపు మెజారిటీ మాలలకి ఇచ్చినావు కదా. సో మరి మాదిగలకు నువ్వేం న్యాయం చేసినావు? రిజర్వేషన్ ఇచ్చినావు కాబట్టి, ఆ వర్గీకరణ చేసినావు కాబట్టి నిన్ను మొత్తం వాళ్ళ భుజాల మీద నిన్ను మొయ్యాలనా? ఎందుకు మొయ్యాలి నిన్ను మాదిగలు? నువ్వు మాదిగలు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. కేసీఆర్ కంటే ఎక్కువ మోసం చేసింది నువ్వే. నీకు మాదిగలు నిలబడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాదిగల ఉద్యోగుల సంబంధించినటువంటి దాంట్లో పోయి మాట్లాడుతూ ఉన్నారు. సో నువ్వు క్లియర్గా చెప్పాల్సింది ఏంది ఇక్కడ? నేను ఒక కార్పొరేషన్ చైర్మన్లు మాదిగలకు ఇంతమందికి ఇచ్చిన, రాజ్యసభ ఎంపీలకు ఇంతమందికి ఇచ్చిన, ఎమ్మెల్సీలు ఇంతమంది ఇచ్చిన, ఎమ్మెల్యేలు ఇంతమంది ఇచ్చిన, లేకపోతే ఎంపీలు ఇంతమంది ఇచ్చిన, ఈ లెక్క చెప్పు ఫస్ట్. నువ్వు రిజర్వేషన్లకి చేసుకుని పక్కన పెట్టు. అది సుప్రీంకోర్టు అది ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినావు అంతే. దానిలో భాగంగా నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి, 100% రేవంత్ రెడ్డి. సో దీని గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడదాము. మాదిగల పక్షం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఎవరెవరంటే ఇక విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, నాన్ మాదిగస్తున్నారు ఇక్కడ డాన్స్ మీద కొంతమంది. ఇక పేర్లు ఎందుకులే కానీ నాన్ మాదిగస్ వీళ్ళంతా కూడా మాదిగలు ఎవరు లేరు. సో ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి. తాను ఎప్పుడు బలహీనల పక్షానే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగలు బలహీనులు అయినందునే ఎస్సీ వర్గీకరణ విషయంలో వారికి అండగా నిలిచానన్నారు. సో బలహీనులు అంటూ ఒక మానసికమైనటువంటి ఆ స్థితిలోకి నెట్టివేస్తున్నారు వీళ్ళందరినీ కూడా. ఏంటి అంటే మీరు బలమైనటువంటి పక్షం, వీళ్ళు బలహీనల పక్షమా? ఇదెక్కడ న్యాయం? నాకు అర్థం కాదు.
సో ఈ క్రమంలో తనపై ఎన్ని రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చినా వారి వైపే ఉన్నారని తెలిపారు. మాదిగల సమస్యలు ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి తనపై జరిగే దాడులను మాదిగలంతా ఆపి అండగా నిలవాలని కోరారు. నీ పైన దాడులు ఏం దాడులు జరిగినాయి నీ మీద? నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేయాలో అట్లా బ్యాలెన్స్ చేసినావు. మాదిగలకు సంబంధించినటువంటి దానిలో వర్గీకరణ చేసినావు, ఓకే మంచిదే. మరి వర్గీకరణ చేసినప్పుడు ఆ తమాషా ప్రకారం రాజ్యసభ ఎంపీలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి, లేకపోతే ఎమ్మెల్సీలు ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి కదా. ఇచ్చారా మీరు? ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు వాళ్ళ పక్షం అని చెప్పేసి ఎట్లా అనుకుంటారు? వాళ్ళకు ఉద్యోగాలలో నష్టం చేస్తేవి, అన్ని రంగాలలో నష్టం చేస్తేవి, కేవలం వర్గీకరణ చేసి చెప్పేసి ఒకటే ఒక చేసిన కదా, ఇక మీకు జాలే కదా అని ఏదో భిక్షగాలకి వేసినట్టు వేసినావు నువ్వైతే. సో మాదిగలు ఇప్పటికైనా కానీ ఆత్మగౌరవంతో నిలబడాలి. మాదిగలు ఆత్మగౌరవంతో నిలబడి ఈరోజు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మాదిగ ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీది, ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైనటువంటి ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారట. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యం చెలాయిస్తున్న వారు ఓవైపు సచ్చినా అసలు ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ధితో మేము చేసిన ప్రయత్నం, మరోవైపు మాటలు మూటలతో అయితే ఎన్నికల్లో మేము గెలిచే వాళ్ళం కాదు అని రేవంత్ రెడ్డి అన్నారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు? 2 వర్గాలండి, ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి వెలమ దొరల వర్గం ఒకటి వర్సెస్ రెడ్లు వీళ్ళు. సో ఈ వెలమ రాజ్యము రెడ్ల రాజ్యం మధ్యలో ఇప్పుడు రెడ్లకు అండగా నిలబడ్డది మాదిగలని చెప్పేసి ఈరోజు ఆయనకాయనే ప్రోపగండా చేసుకుంటా ఉన్నారు. సో మరి మాదిగలు నీకు అండగా నిలబడ్డప్పుడు మాదిగలకి నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయినావు? మాదిగలకి ఎమ్మెల్సీలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయినావు? మాదిగలకి కార్పొరేషన్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయినావు? మాదిగలకు రాజ్యసభ ఎంపీలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయినావు? సో ఎక్కడ నువ్వు మాదిగలు న్యాయం చేసినావు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ ఆధిపత్య పోరులో వెలమలు వర్సెస్ రెడ్లు రాజ్యాధికార పోరులో బలవుతున్నది ఇగో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. ఇది గుర్తుపెట్టుకోండి, 100% ఇదే జరుగుతూ ఉంది. సో వీళ్ళ ఆధిపత్య పోరులో, వీళ్ళ యొక్క రాజకీయ పోరులో భాగంగా బలవుతున్నదే ఇగో ఈ బడుగు బలహీన వర్గాలు. సో ఇది మనం ఎప్పుడైతే ఈ వర్గాలు ఎప్పుడైతే రాజకీయంగా ఆలోచిస్తాయో అప్పుడే మార్పు జరుగుతుంది. అంతవరకు మార్పు జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాదిగలు కానీ, లేకపోతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఈ వర్గాలన్నీ కూడా ఎంత ఉంటాయండి? 80% పైగా, 80 నుంచి 85% పైగా ఉంటాయి. ఈ వర్గాలు, ఈ 80-85% వర్గాలను కంట్రోల్ చేసేది అంతా కూడా వీళ్ళే. ఈ 10% కంటే తక్కువ ఉన్న వాళ్ళే. మా అంటే ఎంత రెడ్లు ఎంతమంది ఉంటారు? 4%, 3% ఉంటారు. వెలమలు ఎంతమంది ఉంటారు? 0.5%, 1% ఉంటారు. వీళ్ళు ఈ యొక్క వర్గాలని కంప్లీట్ గా వీళ్ళకు ఆర్థికంగా ఎదగనీయకుండా, సామాజికంగా ఎదగనీయకుండా, రాజకీయంగా ఎదగనీయకుండా, ఏ వర్గాల్లో కూడా ఎదగనీయకుండా ఈరోజు వీళ్ళను ఒక మానసిక స్థితిలోకి నెట్టివేసి తద్వారా ఓట్లు సంపాదించుకొని వీళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిద్దామనేటువంటి ప్లాన్ తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అదే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగలకి పెద్దపీట వేయాలి. రాజ్యాధికారంలో మాదిగలకి ఎమ్మెల్యేలు ఇవన్నీ ఇవ్వాలి. ఇస్తుండా? ఇవ్వట్లేదు. నేను బీసీ రిజర్వేషన్ 42% తీసుకొచ్చినా అడ్డుకున్నారా చెప్పేసి అంటారు. సరే తీసుకొచ్చినవా, అడ్డుకున్నారా పక్కన పెడితే, నువ్వు 42% సంబంధించినటువంటి కోటాలో బీసీలకు ఎక్కడ న్యాయం చేసినావు? కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినవా 42%, ఎమ్మెల్యేలు 42% ఇచ్చినవా, ఎంపీలలో ఇచ్చినవా? మొన్న రాజ్యసభ ఎంపీలు 2 వస్తే కూడా ఒకటి నీ రెడ్డికి ఇచ్చుకున్నావు, ఒకటేమో ఏఎస్సీకి ఇచ్చినావు కదా. అక్కడ మరి బీసీలకు ఎక్కడ న్యాయం చేసినావు? ఎస్సీలకు ఎక్కడ న్యాయం చేసినావు? ఎస్టీలకు ఎక్కడ న్యాయం చేసినావు? మైనార్టీలకు ఎక్కడ న్యాయం చేసినావు? సో ఇవన్నీ లెక్కలు చేయాల్సి ఉంటుంది. సో నువ్వు చెప్పేటువంటి జూటా మాటలు, పిట్టల ధర ముచ్చట్లు ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. అసలు నమ్మరు, నో డౌట్ అలా. సో నేను అందరి వాడిని అంటున్నాను. నువ్వు అందరి వాడివి కాదు, కేవలం నువ్వు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడివి. సో వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తావు, వాళ్ళ రాజ్యాధికారం కోసం మాత్రమే పనిచేస్తావు తప్ప వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం కానీ, వేరే వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు ఇద్దామని కానీ ఏ పరంగా కూడా నువ్వు కాదు. నువ్వు ఒక వర్గం వాడివే, కొందరి వాడి కూడా కాదు. నువ్వు ఒక వర్గం వాడివే, రెడ్డి వర్గానికి సంబంధించిన వాడివే తప్ప వేరే కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో గత ప్రభుత్వం బర్రెలకు గొర్రెలు ఇచ్చింది, కనీసం ఆ ప్రభుత్వం బర్రెలు గొర్రెలు ఇచ్చింది, నువ్వు ఆయనతో ఉడిస్తలేవు. కేసీఆర్ కనీసం బర్రెలు గొర్రెలే ఇచ్చిండు కానీ నువ్వు ఆయనతో ఉడిస్తలేవు. మరి అది గుర్తుపెట్టుకో.
సో ఇది పరిస్థితులరా, ఇది ఈ విధంగా రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి కనబడతా ఉంది. ఇంకేమంటున్నారు? ఆమె కోసం నిలబడండి, మహిళల భద్రతకు స్టాండ్ విత్ హర్ నేడు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సారథిగా ఎర్రబెల్లి సవర్ణ అంటూ చూస్తా ఉన్నాం.